వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పవన్ తో జగన్ పొత్తు బయట పెట్టిన ప్రశాంత్ కిషోర్. పవన్ కళ్యాణ్ తో జగన్ పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలతో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కడ విజయ్ నేతృత్వంలో టీవీకే ఒంటరిగా పోటీ చేసి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ ను పవన్ కళ్యాణ్ తో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గతంలోనే పవన్ కళ్యాణ్ తో పొత్తుకు ప్రయత్నించారు అన్న విషయాన్ని బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ తమిళనాడులో ఒంటరిగా గెలవడంతో ఈ ప్రచారాన్ని మరింత పదును పెట్టారు. దానికి విరుగుడుగా ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని చెప్పినట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేయవచ్చు, కానీ ఆ పార్టీ తెర వెనుక చాలా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. 2019లో ఆ పార్టీ గెలవడానికి బీజేపీ పరోక్ష సహకారం ఉంది అన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వెళ్లిపోవడం, మోడీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడం వంటివి బీజేపీ పెద్దల ఆగ్రహానికి కారణమయ్యాయి. జగన్ పట్ల సానుకూలతలు వ్యక్తం కావడానికి దోహదపడ్డాయి. అంటే పొత్తు పెట్టుకోకుండా, సీట్ల సర్దుబాటు లేకుండా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహకరించినట్టే కదా. కానీ ఈ విషయాన్ని మరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పదే పదే సింహం సింగిల్ గా వస్తుంది, ఒంటరి పోరాటం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు విజయ్ ఒంటరి పోరాటానికి అక్కడి గెలుపునకు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తుండడం మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. 2014 నుంచి 2019 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఆ పార్టీ ప్రతి వ్యూహంలోనూ ఆయన ఉన్నారు. అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలివేషన్లు ఇస్తూ ఉండడంతో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. గతంలోనే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం అయినా సరే అక్కడ టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే ఆ ఫలితంతో జగన్మోహన్ రెడ్డి నైరాశ్యంలో పడిపోయారు. 2019లో గెలవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చారు. కానీ ఆ ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. అదే విషయాన్ని తాజాగా ప్రశాంత్ కిషోర్ బయట పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.